ఓకే. కెన్ యూ సీ మై స్క్రీన్ రైట్? ఐ థింక్ యూ కెన్ సీ మై స్క్రీన్. కనిపిస్తుంది కదండీ? Yes, yes. కనిపిస్తుంది. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఐయామ్ రికార్డింగ్ దిస్ సెషన్ టూ. ఓకే. మీకు ఏదైతే డైలీ ఎలా ఇప్పుడు యాక్చువల్‌గా ఇది డెమో క్లాస్. ఓకే. ఈరోజు ఏం జరుగుతుందంటే డెమో. సో ఎంటైర్ కోర్స్ డ్యూరేషన్‌లో మనం ఏమి ఇవ్వబోతున్నాం? దానివల్ల బెనిఫిట్ ఏంటి? అసలు ఈ టూల్ ఎందుకు? ఓకే. సో అట్ ద సేమ్ టైమ్ మన ప్రిన్సిపల్స్ ఎలా ఉంటే మనం ఎలా చేస్తాం? ఓకే. ఇది మొత్తం డిస్కస్ చేస్తాం. సో ఓవరాల్‌గా మీకు ఈ డిస్కషన్స్ ఈ రోజే కదా డెమోనే కాదు. జనరల్‌గా ఈ కోర్స్ డ్యూరేషన్‌లో నేను క్లాస్ చెప్పేటప్పుడు మీకు ఏమైనా డౌట్ వస్తే అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ ఆస్క్ మీ, యూ కెన్ పింగ్ మీ. ఓకే. యూ కెన్ లెట్ మీ నో ఎట్ ఎనీ మూమెంట్. ఏ డౌట్ ఉన్నా అది చిన్నదా పెద్దదా మీకు తెలియదైనా పర్లేదు. ఎట్ ఎనీ మూమెంట్ యూ కెన్ స్టాప్ మీ అండ్ యూ కెన్ ఆస్క్ మీ. ఓకేనా? ఓకే. సో ఓకే. ఎందుకంటే డౌట్ మళ్ళీ మీరు మర్చిపోవచ్చు, లేదంటే నేను తర్వాత చెప్తాను అనేసి నేను మర్చిపోవచ్చు. సో అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ వాట్ యూ కెన్ సే లైక్ మీరు అప్పటికప్పుడే మీరు రిజాల్వ్ చేసుకోగలిగితే హ్యాపీ ఫర్ యూ. ఓకేనా? అర్థమవుతుందన్న? డౌట్స్ ఓకే. ఓకే. ఓకే అండి. దెన్ ఈ ఓకే డైలీ ఎవ్రీడే 2 సెషన్స్ ఉంటాయి. ఎవ్రీడే 2 సెషన్స్ అంటే 1 అవర్ 20 minutes. 60 minutes కదా అవర్ అంటే. మనకి ఫస్ట్ వీడియో వచ్చేసి 40 minutes ఉంటుంది. ఇంకొక ఇమీడియట్ 40 minutes ఇంకొక వీడియో ఉంటుంది. ఓకే. 2 సెషన్స్ ఎవ్రీడే. 40 minutes plus 40 minutes video, 80 minutes. 80 minutes equal to 1 hour 20 minutes per day. Okay na? If in case where rare times, okay, we'll extend the time for another 10 minutes అలా. ఓకేనా? క్లాస్ ఇంకొక 10 minutes ఎక్స్టెండ్ చేయడం అలాంటివి జరుగుతుంది. అంటే 40 minutes మీరు డిస్కనెక్ట్ అవుతారు. మళ్ళీ వెంటనే సేమ్ లింక్కి ఎవ్రీ కోర్స్ డ్యూరేషన్ మొత్తం కూడా ఇదే జూమ్ లింక్ యూజ్ చేస్తాం మీరు. ఓకేనా? అయితే ఏ రోజు కారు చేంజ్ అవుతుంది. ఈ వెబ్ లింక్ వచ్చేసి జూమ్ లింక్ వచ్చేసి కోర్స్ డ్యూరేషన్ ఎప్పుడంటే అప్పుడు. ఓకే. ఇప్పుడు వరకు అయితే 5 weeks to 6 weeks ఉంటుంది మన కోర్సు. సో అది మొత్తం ఉంటుంది. ఇది ఇయర్ యూజ్ చేస్తాం. ఎవ్రీ 40 minutes ఒక్కసారి మనకి 30 minutes అవ్వగానే 10 minutes నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. లెస్ దాన్ 1 minute ఉన్నప్పుడు ఆ 1 minute కూడా కంప్లీట్ అయిపోయింది అందరం డిస్కనెక్ట్ అవుతాం. మళ్ళీ వెంటనే కనెక్ట్ బ్యాక్ అవుతాం. క్లియర్? అర్థమవుతుంది కదండి? ఓకే. Yes, sir. Clear. ఫైన్. అట్ ద సేమ్ టైం సో ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి మనకి టోటల్గా 5 to 6 weeks ఉంటుంది. ఈ 5 to 6 weeks లో వీక్ 1 ఏం చెప్తాం అసలు ఏముంటుంది అసలు ఓవరాల్గా? సో వీక్ 1 వచ్చి జనరల్ ఐటీ బేసిక్స్ ఉంటాయి. ఓకే. జనరల్ ఐటీ బేసిక్స్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేసిక్స్. సో ఇది మీకు మన టెక్నాలజీకి హెల్ప్ అవుతుంది, వేరే టెక్నాలజీకి హెల్ప్ అవుతుంది. మాక్సిమం టూల్స్ మీద వర్క్ చేసే వాళ్ళకి అంటే ప్రోగ్రామింగ్ ఇలాంటి వాళ్ళు కూడా తెలుసుకుంటే మంచిదే. బట్ మెయిన్ ఎవరైతే ఒక టూల్స్ మీద సైబరాక్లో కొన్ని థౌసండ్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ మీద వర్క్ చేసే వాళ్ళకి హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ వీక్ 1 అనేది ఎలా ఉంటుంది? జనరల్ ఐటీ బేసిక్స్. ఈ జనరల్ ఐటీ బేసిక్స్లో మనకి ఏం కవర్ అవుతాయి అంటే అసలు సర్వర్ అంటే ఏంటి? మనం లెక్చర్స్ ఎక్కువ సర్వర్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఓకే. సర్వర్ అంటే ఏంటి? సర్వర్ టైప్ అసలు సర్వర్ ఎన్ని టైప్స్ ఉంటాయి? సర్వర్ టైప్స్ ఏంటి? ఓకే. అసలు యూజర్ అంటే ఎవరు? ఓకే. యూజర్ నేమ్ అంటే ఎవరు? యూజర్ టైప్ అసలు యూజర్ ఎన్ని రకాలుగా ఉంటారు? ఓకే. ఈ టైప్స్ అనేది. సో అట్ ద సేమ్ టైం ఐపీ అడ్రస్ గురించి మాట్లాడతాం. ఐపీ అడ్రస్. ఓకే. What is the IP address? Why we should use the IP address? Okay. At the same time, high availability అనేది యాక్టివ్ డైరెక్టరీ మాట్లాడతాం. యాక్టివ్ డైరెక్టరీ. సో యాక్టివ్ డైరెక్టరీ మాట్లాడతాం. తర్వాత హై అవైలబిలిటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. హై అవైలబిలిటీ అంటే ఒక సర్వర్ ఉంది, ఆ ఒక సర్వర్ డౌన్ అయిపోతే పరిస్థితి ఏంటి? మనకి హై అవైలబిలిటీ వేరే నెక్స్ట్ సర్వర్ ఏముంటుంది? ఒక ఇన్ కేస్ ఒక సర్వర్ డౌన్ అవ్వగానే ఇంకో సర్వర్ హై అవైలబిలిటీ మోడల్లో వచ్చేసేయాలి. సో అది ఎలా వర్క్ అవుతుంది? హై అవైలబిలిటీ కాన్సెప్ట్స్ ఏంటి? ఓకే. ఇందులో క్లస్టర్ అనేది అండ్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. ఎలా వర్క్ అవుతాయి అవి? ఓకే. క్లస్టర్ లోడ్ బ్యాలెన్సర్ అనే ఉంటాయి. ఇవి ఎలా వర్క్ అవుతాయి? ఇది జనరల్ ఐటీ బేసిక్స్. సో ఇది ఆల్మోస్ట్ లైక్ మనకి 1 week పడుతుందండి, దగ్గర దగ్గర 1 week పడుతుంది. సో ఈ 1 weekలో ఏంటంటే ఇక్కడ వేరే వేరే మన దగ్గరికి వచ్చి నేర్చుకునే వాళ్ళు అందరూ ఒకే విధంగా ఉంటారు. కొంతమంది ఏంటంటే ఆల్రెడీ సైబరాక్స్ మీద వర్క్ చేస్తూ ఫుల్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు వస్తారు.
అసలు సైబరాక్ అంటే తెలీదు. బట్ ఒక 2 పర్టికులర్ టూల్ మీద వచ్చేస్తుంటారు. దీనికి మూవ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఉంటారు. ఓకే. నాన్ ఐటీలో జాబ్ చేసుకుంటూ ఇటు రావాల్సిన వాళ్ళు ఉంటారు. తర్వాత చాలా మంది అసలు ఏ జాబ్ చేయలేదండి. బట్ మేము ట్రై చేస్తాము. మేము నేర్చుకుంటాం అన్న వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరినీ ఓకే. ఒక థ్రెడ్ మీద తీసుకోవడానికి మనకి 1 వీక్ టైం పడుతుందండి. ఈ 1 వీక్ టైంలో డైరెక్ట్ ఇవి ఒక్కటే మాట్లాడడం. మనం వాట్ ఈస్ సైబరాక్? సైబరాక్ అనేది కూడా మాట్లాడుకుంటేనే ఇవి బేసిక్స్ గా కవర్ చేస్తూ ఉంటాం. సో 2 కవర్ అవుతా ఉంటాయి మనకి. క్లియర్? అర్థమవుతుందా? ఓకే. ఓకే. ఎస్. సో ఇంకా ఇంకా చాలా ఉంటాయి మనం బేసిక్స్ మాట్లాడేటప్పుడు. సో ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ సిలబస్ చాలా ఉంటాయండి. ఇక్కడ మన సిలబస్ లో మాట్లాడుకున్న ప్రతి ఓకే కాకుండా ఎక్కడ ఇంకా వేరే ఎక్స్ట్రా కూడా వస్తూ ఉంటాయి. వాటిని కూడా మనం కవర్ చేస్తాం. సో ఇవి జనరల్ వీక్ 1. ఓకే. వీక్ 2 to 4 ఏమవుతుందంటే వీక్ 2, 3, 4 అప్ టు 4 వీక్స్ ఏమవుతుందంటే మనకి కంప్లీట్ సైబరాక్ మనకి కవర్ అవుతుంది. కంప్లీట్ సైబరాక్ అసలు ఏముంటుంది సైబరాక్? కంప్లీట్ సైబరాక్ లో ఏముంటుందంటే ఇక్కడ మనకి ఇన్స్టాలేషన్ వస్తుంది. అంటే సైబరాక్ లో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే కొన్ని సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్ అన్ని ఇన్స్టాలేషన్ చేస్తాం. ఓకే. ఇన్స్టాలేషన్ దాన్ని కాన్ఫిగరేషన్ చేస్తాం. అంతా రెడీ అయిపోయిన తర్వాత ఆన్ బోర్డింగ్ అనేది చేస్తాం. అసలు ఏంటి అని చెప్తాను. ఆన్ బోర్డింగ్ అంటే ఏంటి, అసలు సైబరాక్ ఎందుకు చేస్తాం అన్నప్పుడు మనకి ఇవన్నీ వస్తాయి. ఆన్ బోర్డింగ్ తర్వాత వచ్చేసి బ్యాకప్ అండ్ రిజిస్టర్. మన సైబరాక్ డేటా కనుక ఓకే డిలీట్ అయిపోతే ఎలా రిజిస్టర్ చేయాలి? అసలు ముందు దానికన్నా ముందు రిజిస్టర్ చేయాలంటే ముందు బ్యాకప్ ఉండాలి. అవి ఎలా బ్యాకప్ చేస్తాం? బ్యాకప్ ఎలా చేయాలి? బ్యాకప్ అయిన దాంట్లోంచి ఏదైనా డేటా డిలీట్ అయితే రిజిస్టర్ ఎలా చేస్తాం అనేది ఉంటుంది. ఓకే. దెన్ ఆఫ్టర్ బ్యాకప్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత మనకి డిఆర్ యాక్టివిటీ ఉంటుంది. ఓకే. డిఆర్ యాక్టివిటీ అంటే మామూలుగా మనం ఎంటైర్ సర్వర్ డౌన్ అయిపోతే ఓకే సేమ్ సర్వర్స్ ఇంకో చోట కనెక్ట్ అవ్వాలి యాజ్ పార్ట్ ఆఫ్ అవైలబిలిటీ. అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి ఇవన్నీ మాట్లాడతాం. సో ఇది యాక్చువల్ గా మనకి 4 వీక్స్ 3 వీక్స్ పడుతుందండి. ఎంటైర్ కోర్స్ డ్యూరేషన్ వచ్చేస్తే 3 వీక్స్ పడుతుంది. ఓకే. 3 వీక్స్ అంటే వాట్ ఈస్ సైబరాక్ అనేది తెలియాలి మనకి. అట్ ద సేమ్ టైం ఆ ఇన్స్టలేషన్ వచ్చేస్తే మనకి 1 వీక్ మోర్ దెన్ 1 వీక్ పడుతుందండి. ఓకే. 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 సో ఇన్స్టాలేషన్ 1 వీక్ పడుతుంది. తర్వాత ఇంటిగ్రేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే. ఇంటిగ్రేషన్స్ సో ఇవన్నీ మనం చేసేది ఇవన్నీ కూడా మనకి అరౌండ్ 3 వీక్స్ టైం పడుతుంది. ఈ 3 వీక్స్ టైంలో మనకి యాక్చువల్ సైబరాక్ మనకి నోటెడ్ గా ఉండాలి అంటే మనకి 1 వీక్ ఫస్ట్ వీక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే అదే చెప్తున్నా ఫస్ట్ వీక్ లో మనం ఏదైతే బేసిక్స్ మాట్లాడుకుంటామో అవి ఇక్కడ అప్లికేబుల్ చేస్తాం. సో ఇక్కడ డైరెక్ట్ గా మనం ఇక్కడే మాట్లాడితే ఏమవుతుందంటే యాక్చువల్ గా టాపిక్ పక్కకి వెళ్ళిపోతా ఉంటుంది. ఇనిషియల్ గా ట్రై చేశాను కొన్ని బ్యాచెస్ కి. సో ఓకే. సో అందుకనే ముందుగానే బేసిక్స్ అనేవి మాట్లాడితే అందరికీ క్లారిటీ వస్తుంది. బేసిక్స్ వీళ్ళు అలవాటు పడడానికి టైం పడుతుంది. సో దాని తర్వాత మన ఈ ఇన్స్టలేషన్ కానీ కన్ఫిగరేషన్ ఆన్ బోర్డింగ్ ఓకే అకౌంట్స్ అకౌంట్ ఆన్ బోర్డింగ్ ఓకే ఇంటిగ్రేషన్స్ బ్యాకప్ అండ్ రిజిస్టర్ డిఆర్ యాక్టివిటీ ఇది యాక్చువల్ కోర్స్ లో పార్ట్. ఇది మాత్రం కోర్స్ లో పార్ట్. ఇంకో మొత్తానికి ఇక్కడ 1 మంత్ అవుతుంది. ఇంకా మరి 6 మంత్స్ 6 వీక్స్ అన్నారు కదండి. ఇంకేం అవుతుంది 5 to 6 5 to 6 ఏమవుతుందండి ఓన్లీ ఇంటర్వ్యూ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకే. ఇంటర్వ్యూ ఓరియంటెడ్ స్టఫ్. ఇంటర్వ్యూ ఓరియంటెడ్ స్టఫ్ అంటే ఏముంటుంది? సింపుల్. మనకి అసలు ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి? వాళ్ళు ఏమడుగుతారు? టెల్ మీ యువర్ సెల్ఫ్ ఏమడుగుతారు? నువ్వు ఏం చెప్పాలి? ఓకే. డే టు డే యాక్టివిటీస్ ఏం చెప్పాలి సైబరాక్ మీద? ఓకే. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏం చెప్పాలి? ఓకే. అట్ ద సేమ్ టైం లైక్ వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా కానీ మీరు ఆన్సర్ చేయగలిగి ఉండాలి. ట్రబుల్ షూటింగ్ మీరు చేయగలిగి ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ ట్రబుల్ షూటింగ్. మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటో చెప్పాలి. ఓకే. మీ టీంలో ఎవరెవరు ఉన్నారు? ఏ యాక్టివిటీస్ చేస్తున్నారు అంటే చెప్పండి. ఇవన్నీ ఎప్పుడు మనకి ఇవన్నీ కూడా సైబరాక్ ఇక్కడ మొత్తం తెలిస్తేనే అసలు ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎటువంటి ఇష్యూస్ వస్తున్నాయి ఇవన్నీ మనం డిస్కస్ చేయాలి. ఇవన్నీ అనేది ఇక్కడ ఇంటర్వ్యూ ఓరియంటెడ్. ఇంటర్వ్యూ ఓరియంటెడ్ ఎలా ఉంటుందంటే మనం మాట్లాడేది
ఓకే, ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్ గా ఉంటుంది. డీటెయిల్ అనేది మనకి సైబరాక్ లో ఏ కాంపోనెంట్ ఉందో కాంపోనెంట్ డౌన్ సినారియో ఒక కాంపోనెంట్ మనకి ఆల్మోస్ట్ లైక్ 6 కాంపోనెంట్స్ 7 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒక్కో కాంపోనెంట్ డౌన్ అయినప్పుడు ఎలా ఉంటుంది ఏంటి కాంపోనెంట్ డౌన్ సినారియో. ఒక కాంపోనెంట్ డౌన్ అయితే దాన్ని మనం ఎలా ఫిక్స్ చేస్తాం, దాన్ని ఎలా ట్రబుల్ షూట్ చేస్తాం, అసలు ఇష్యూ ఎక్కడ వచ్చిందని మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇవన్నీ కాంపోనెంట్. తర్వాత క్రిటికల్ ఇష్యూస్ మనం ఏం ఫేస్ చేస్తాం వాళ్ళు అడిగితే కనుక మనం చెప్పాలి. సో నార్మల్ ఇష్యూస్ ఏంటి, క్రిటికల్ ఇష్యూస్ ఏంటి, తర్వాత నార్మల్ ఇష్యూస్ ఎలా ట్రబుల్ షూట్ చేస్తాం, ఓకే, ఎండ్ యూజర్ ఇష్యూస్ ఎలా ట్రబుల్ షూట్ చేస్తాం, ఓకే, ట్రబుల్ షూటింగ్. ఈ ట్రబుల్ షూటింగ్ లో వచ్చేసి ఇక్కడ ఎండ్ యూజర్ ఇష్యూస్ అంటే మన ప్రోడక్ట్ యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎండ్ యూజర్స్ అంటాం. ఓకే, వాళ్ళ ఇష్యూస్ హ్యాండిల్ చేయాలి, ఎండ్ యూజర్ ఇష్యూస్. అట్ ద సేమ్ టైం మనకి ప్రొడక్ట్ మన ప్రొడక్ట్ ఏమైనా డౌన్ అయితే, మన ప్రొడక్ట్ ఏమైనా ఇష్యూ ఉంటే ఓకే దాన్ని ఇన్ఫ్రా అంటాం. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ నుంచి ఏమైనా ఇష్యూస్ వస్తే, వాటిని కూడా మనం ఫిక్స్ చేసుకుని ఉండాలి. అర్థమవుతుందా? సో యాజ్ ఎ సైబరాక్ అడ్మినిస్ట్రేటర్ గా మనం కాంపోనెంట్స్ డౌన్, ఏదైనా ఒక కాంపోనెంట్ డౌన్ అయిందంటే దాన్ని ఎలా ఫిక్స్ చేయాలో తెలిసి ఉండాలి. ఫిక్స్ చేయాలి అంటే ఫస్ట్ అది ఎలా అయింది, అసలు డౌన్ అయిందని ఎలా తెలుసుకోవాలని మనకు తెలియాలి. తెలుసుకున్న తర్వాత ఎలా ఫిక్స్ చేయాలో తెలియాలి. తర్వాత క్రిటికల్ ఇష్యూస్, ఇలా ఓకే P1 P2 ఇష్యూస్, టాప్ మోస్ట్ ఇష్యూస్ వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఓకే, దాని తర్వాత అసలు నార్మల్ ఇష్యూస్ ఏమొస్తే దాన్ని ఎలా ట్రబుల్ షూట్ చేస్తాం, ఎలా ఇష్యూ ఫిక్స్ చేస్తాం. ఓకే, ఇది. దీని తర్వాత వెరీ స్మాల్ లైక్ ఓకే ఇంటర్వ్యూ 1 word క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఓకే, వాట్ క్వశ్చన్స్, వాట్ అనేది మనం మాట్లాడుతాం. సైబరాక్ లో ఒక జనరల్ గా చిన్న క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు. ఓకే, వాట్ ఈస్ దట్, ఓకే హౌ ఇట్ వర్క్, ఇది అనేది అడుగుతూ ఉంటారు. సో ఇవన్నీ మనకి బేసిక్స్, ఇవన్నీ రాకపోతే ఇక్కడ మనం ఆన్సర్ చేయలేము. మనం ఎంత కోర్స్ నేర్చుకున్నా కానీ ఇది లేదనుకోండి, ఇది లేకపోతే కష్టం. సో అందుకని అరౌండ్ 1.5 to 2 weeks మనం ఇంటర్వ్యూ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తాం. సో ఇది మనం జనరల్ గా కవర్ అయ్యేదండి. ద ఎంటైర్ 5 to 6 weeks కవర్ అయ్యేది. దిస్ ఇస్ ద సైబరాక్ కోర్స్. సో మీకు ఇక్కడ చాలా సింపుల్ గా ఉండొచ్చు. ఓకే, ఇది ఇక్కడ మామూలుగా ఇక్కడ 5 to 6 టాపిక్స్ రాస్తుండొచ్చు కమ్మా. ఇది 3 weeks టైం పడుతుంది. ఇన్స్టలేషన్ లో 6 కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ 6 కాంపోనెంట్స్ అనేది ప్రతిదీ మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎలా మాట్లాడతామంటే, ఏ కాంపోనెంట్ అయినా అసలు మనం ఎందుకు చేయాలి, వాట్ ఈస్ యూస్. ఓకే, అది చేయాలంటే ప్రీ రిక్విజిట్స్ ఏంటి, ముందుగా మన దగ్గర ఏముండే ప్రీ రిక్విజిట్స్ ఇది తెలిసి ఉండాలి. ప్రీ రిక్విజిట్స్ తెలియాలి. ప్రీ రిక్విజిట్స్ తెలిసిన తర్వాత ఇన్స్టలేషన్ ఎలా చేస్తాం, ఇన్స్టలేషన్ చేసిన తర్వాత పోస్ట్ ఇన్స్టలేషన్ ఏంటి, ఆ సర్వర్ లో వచ్చిన చేంజెస్ ఏంటి. ఓకే, ఇది తెలియకుండా మనం ఎంత డైరెక్ట్ ఇన్స్టాల్ చేస్తే ఓకే ఫైన్ మనకు అర్థమవుతుంది, ఇన్స్టాల్ చేసాం అంత బాగానే ఉంటుంది. కానీ ఎందుకు చేయాలో తెలియకుండా ఎలా దానికి చేసే ముందు మనకి పర్టికులర్ కాంపోనెంట్ ఒకటి ఇన్స్టాల్ చేస్తున్నామంటే దానికి ప్రీ రిక్విజిట్ కొన్నిటికి .NET కావాలి, కొన్నిటికి IIS కావాలి. ఓకే, అసలు .NET ఎందుకు కావాలి, IIS ఎందుకు కావాలి, ఇంకా వేరే ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి. అవన్నీ ఎందుకు కావాలి అనేది మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న తర్వాత అవి రెడీగా పెట్టుకోవాలి. అప్పుడు ఇన్స్టలేషన్ సక్సెస్ అవుతుంది. ఇన్స్టలేషన్ సక్సెస్ అయిన తర్వాత పోస్ట్ ఇన్స్టలేషన్ ఉంటుంది. అంటే ఇన్స్టలేషన్ అయిన తర్వాత పర్టికులర్ సర్వర్ లో వచ్చిన చేంజెస్ ఏంటి, ఆ కొత్తగా వచ్చిన సర్వీసెస్ ఏంటి, యూజర్స్ ఏంటి, గ్రూప్స్ ఏంటి. ఓకే, ఇవన్నీ చాలా ఉంటాయి. ప్రతి కాంపోనెంట్ కి మనకి డీటెయిల్ గా మనకి ఓకే కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఇవన్నీ కూడా మనకి తెలియకపోతే ప్రాబ్లం అవుతుంది. సో ఇన్ డీటెయిల్ గా అందుకని ఒక్కొక్క కాంపోనెంట్ కి ఒక్కొక్కసారి 2 to 3 days ఓకే మనం స్పెండ్ చేస్తూ ఉంటాం. ఒక కాంపోనెంట్ చాలా 6 కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, అవి చాలా మనకి అంటే ఇనిషియల్ గా ఫస్ట్ కాంపోనెంట్ ప్రైమరీ వాల్ట్ అలాంటివి ఉంటాయి. వాటికి ఎక్కువ టైం పడుతుంది, మిగిలిన వాటికి 1 day అలా పడుతుంది, టైం సరిపోతుంది. ఓకేనా, అర్థమవుతుందండి? ఓకే. అర్థమవుతుంది. సో అట్ ద సేమ్ టైం అసలు ఇక్కడ కాంపోనెంట్స్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఓకే, ఆ సైబరాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది, అసలు దానివల్ల బెనిఫిట్ ఏంటి, ఆ సైబరాక్ ఎందుకు యూజ్ చేయాలి, ఆ సైబరాక్ అనే కాంపోనెంట్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది. ఓకే, అవన్నీ మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైబరాక్ అనేది ఒక టెక్నాలజీ, ఒక టూల్. ఈ టూల్ అనేది ఎక్కడి నుంచి, ఏదో ఒక టెక్నాలజీ నుంచి వచ్చి ఉంటుంది. సో అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది చూద్దాం.
జనరల్గా ఇది మొత్తం ఆర్గనైజేషన్ అనుకోండి, ఇది మొత్తం ఒక ఆర్గనైజేషన్ ఏబిసి అనుకోండి. ఏబిసి ఇస్ ఆర్గనైజేషన్. సో ఈ ఆర్గనైజేషన్ లో మల్టిపుల్ టెక్నాలజీస్ ఉంటాయి, మల్టిపుల్ రీసోర్స్ అంటే ఎంప్లాయీస్ ఉంటారు. ఓకే, ఇక్కడ చూడండి, సో వీళ్ళంతా ఎంప్లాయీస్ అనుకోండి. ఓకే, వీళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారంటే ఖాళీ కూర్చోరు కదా, ఏదో టెక్నాలజీ, వందల టెక్నాలజీస్ ఉంటాయి. ఆ వందల టెక్నాలజీస్ ఏమైనా ఉంటాయి, చాలా మంది మనకు తెలుసు, జావా అంటారు, .NET అంటారు, ఓకే, .NET అంటారు, ఇంకా పైథాన్, ఇంకా మల్టిపుల్ ఓకే టూల్స్ ఉంటాయి. ఇవన్నీ మామూలుగా ప్రోగ్రామింగ్ స్కిల్స్. ఇవి కాకుండా మనకి జనరల్ గా టెక్నాలజీకి రావాలి. టెక్నాలజీస్ నుంచి టూల్స్ వస్తాయి. సో టెక్నాలజీ నుంచి టూల్స్ వస్తాయి. టూల్ ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. అసలు ఏ టెక్నాలజీ నుంచి ఈ సైబర్ టూల్ వచ్చింది అంటే, ఓకే, సైబర్ సెక్యూరిటీ అనేది ఉంది. సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటంటే, మనకి ఈ ఆర్గనైజేషన్ లో పర్టికులర్ గా సర్వర్స్ ఆల్రెడీ ఉంటాయి, కొన్ని వందల వేల సర్వర్స్ ఉంటాయి ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ అన్న తర్వాత. వాటి డేటా ప్రొటెక్ట్ చేయడానికి, ఓకే, వాటి డేటా సేవ్ చేయడానికి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అవన్నీ ఎంప్లాయీ యూజర్, తర్వాత శాలరీస్, పే స్లిప్స్ ఇవన్నీ జనరేట్ అయి ఉండడానికి, సో కొన్ని వందల సర్వర్స్ ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ. సో వీటిని ప్రొటెక్ట్ చేయడానికి ఇప్పుడు ఓకే ఏమవుతుందంటే, హ్యాకర్స్ అనేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు, అవునా? డేటా థెఫ్ట్ చేయడం, హ్యాకింగ్, ఓకే, ఇలాంటివన్నీ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మన వైరస్ ద్వారా మన డేటాని కూడా థెఫ్ట్ చేస్తా ఉన్నారు. సో వీటన్నిటి నుంచి మన ఆర్గనైజేషన్ లో ఉన్న సర్వర్స్ ని మనం సెక్యూర్ చేసుకోవాలి అంటే, మనకి సైబర్ సెక్యూరిటీ అనేది ఓకే, అదొక డిపార్ట్మెంట్ గా వచ్చింది. సైబర్ సెక్యూరిటీ ఇది ఒక డిపార్ట్మెంట్. ఇప్పుడు చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇందులో మనం వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అనే డిపార్ట్మెంట్ వస్తాం. ఈ సైబర్ సెక్యూరిటీలో మల్టిపుల్ టెక్నాలజీస్ ఉంటాయి. అవి ఏముంటాయి మల్టిపుల్ టెక్నాలజీస్ చెప్తాను చూడండి. ఓకే, ఐఏఎం, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, ఓకే, తర్వాత PAM, ప్రివిలేజ్ యాక్సెస్, ఓకే, ప్రివిలేజ్ అకౌంట్ మేనేజ్మెంట్, ఐదర్ యాక్సెస్ మేనేజ్మెంట్, ప్రివిలేజ్ అకౌంట్ మేనేజ్మెంట్, privilege account management, MGMT. We will discuss as MGMT. Okay, privilege account. One. ఓకే, ఇలా కొన్ని వందల సర్వర్స్ ఉంటే మనం ఉన్న వాటిని సెక్యూర్ చేయాలి. ఉన్న సర్వర్స్ మొన్నటిదాకా ఓకే ఉన్న ఇదే సర్వర్స్ ఉన్నాయి, సెక్యూరిటీ ఉన్నా లేకుండా గడిచిపోయింది. ఇప్పుడు అనేది మనం సెక్యూర్ చేయడానికి సైబర్ సెక్యూరిటీ అనే డిపార్ట్మెంట్ వచ్చింది. ఆ డిపార్ట్మెంట్ కొన్ని టెక్నాలజీస్ ని హ్యాండిల్ చేస్తుంది, ఐఏఎం, PAM, ఓకే, SIEM. ఓకే, SIEM అంటే సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్. సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్. ఇది తర్వాత వచ్చేసి స్కానింగ్ ఉంటుంది. ఓకే, అంటే మన అప్ టు డేట్ ఉన్నాయా లేవా మన సర్వర్స్, అసలు ఏమన్నా వేరే ఏమన్నా ఉన్నాయా, మాలిషియస్ యాక్షన్స్ సాఫ్ట్వేర్ ఏమన్నా ఉన్నాయా లేవా అనేవి మనం చెప్పాలి. సో ఓకే,
స్కానింగ్ టీమ్ ఒకటి ఉంటుంది, తర్వాత అప్డేట్స్ ఇన్స్టాల్ చేయడానికి వేరే సపరేట్ టీమ్స్ ఉంటాయి, ఇంకా మల్టిపుల్ టెక్నాలజీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా సైబర్ సెక్యూరిటీ మేనేజర్ కింద వస్తాయి, ఓకే, హెడ్ కిందకి వస్తాయి. ఇప్పుడు మనం యాక్చువల్ గా ప్యామ్ కింద ఉన్నాం. ఓకే, లిటరల్లీ మనం ఎక్కడ ఉన్నాం అంటే ప్యామ్ కింద ఉన్నాం. ఈ సైబర్ టూల్ అనేది ప్యామ్ కింద. ఇప్పుడు ఐఎం ఉంది కదా, ఐఎం కింద కొన్ని చాలా టూల్స్ ఉంటాయి. ఏముంటాయి చూపిస్తాను. ఐఎం సేల్ పాయింట్, ఇప్పుడు నేను ఐఎం సేల్ పాయింట్. యా విన్నాను బ్రో. ఓకే, సేల్ పాయింట్ ఐఎం కింద వస్తుంది. తర్వాత పింగ్ ఫెడరేషన్ అని ఉంటుంది. పింగ్ ఐడెంటిటీ. ఓకే, ఐడెంటిటీ అనేది దాని కిందకి వస్తుంది. తర్వాత వచ్చేసి ఆరకిల్ ఎస్ఎస్ఓ, ఆరకిల్ ఐడెంటిటీ అనేది ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా దానిలో నుంచి. ఓకే, తర్వాత మనం వచ్చేసి టామ్లో ఇది చూడండి, ఐఎం అనేది ఒక టెక్నాలజీ. ఈ టెక్నాలజీకి సెల్ పాయింట్ అనేది ఒక టూల్ ఉంది. కొన్ని ఆర్గనైజేషన్ సెల్ పాయింట్ యూజ్ చేయొచ్చు, కొన్ని ఆర్గనైజేషన్ పింగ్ ఐడెంటిటీ యూజ్ చేయొచ్చు, కొన్ని ఆర్గనైజేషన్స్ ఆరకిల్ యూజ్ చేయొచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, ఇంకా మల్టిపుల్ టెక్నాలజీస్ ఉంటాయి, చాలా 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 టెక్నాలజీస్ ఉంటాయి. ఏ ఆర్గనైజేషన్ యూజ్ చేస్తుందో ఆర్గనైజేషన్ యూజ్ చేస్తూ ఉంటుంది. ఏ కాంపిటేటివ్ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ కి ఇంకొక చాలా మంది కాంపిటేటర్స్ ఉంటారు ఐఏఎంలో. ఓకే, ఈవెన్ ప్యామ్లో మనం ప్యామ్లో ఉన్నాం. ప్యామ్లో కూడా సైబరాక్ అనేది వన్ ఆఫ్ ద టూల్. ఓకే, సైబర్ ఆర్క్. తర్వాత బియాండ్ ట్రస్ట్, సైకోటిక్. ఇది చూడండి, ఇప్పుడు రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం పడింది కదా, అంటే మనకి ఇక్కడ చూడండి ఒక 40 మినిట్స్, ఇందాక 10 మినిట్స్ ఉంది, 10 మినిట్స్ నుంచి డౌన్ టైం స్టార్ట్ అయింది. సో కౌంట్ డౌన్. సో ఇంకా 0కి రాగానే ఇది మనకి సెషన్ డిస్కనెక్ట్ అయిపోతుంది. సో మళ్ళీ వెంటనే మనం సేమ్ ఇయర్లో కనెక్ట్ అవ్వాలి. ఓకేనా, ఫైన్. ఓకే, సో ప్యామ్లో సైబరాక్, బియాండ్ ట్రస్ట్, సైకోటిక్, ఓకే, సిఏ ప్యామ్, ఓకే, వల్లిక్స్, ఓకే, అండ్ చాలా ఉన్నాయి. ఇంకా అరౌండ్ మోర్ దెన్ సీక్రెట్ సర్వర్. ఓకే, ఓకే, ఇలా మల్టిపుల్ టూల్స్ ఉంటాయండి. ఇంకా చాలా ఉన్నాయి, మనం నేను నోట్ చేయకుండా ఉన్నది చాలా ఉన్నాయి. ఇవి ప్యామ్లో వస్తాయి. ఇప్పుడు మనం ఓకే థీమ్లో ఇంకా అలాగే ఉంటాయి, అండ్ స్కానింగ్ లో చాలా టూల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ప్యామ్లో ఉన్నాం. సైబరాక్ అనేది లీడింగ్ టూల్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, దీని కొంచెం అటు ఇటుగా ఉన్నది బియాండ్ ట్రస్ట్, సైకోటిక్ చాలా ఈజీగా ఉన్నాం. తర్వాత సిఏ ప్యామ్, వల్లిక్స్, సీక్రెట్ సర్వర్ ఉన్నాయి. సో అసలు ఎందుకు ప్యామ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? ఓకే, ప్యామ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? సో ప్యామ్ లో సైబరాక్ అనేది అసలు ప్యామ్ లో ఎందుకు, ప్యామ్ ఎందుకు, అసలు అందులో సైబరాక్ టూల్ అనేది ఏం చేస్తుంది? సో ఇక్కడ ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ, సో ఈ పర్టికులర్ ఒక ఏదైనా ఆర్గనైజేషన్ తీసుకొని దానికి ప్యామ్ అనేది కొత్తగా కావాలి అంటే, సో దానిలో సైబరాక్ టూల్ యూజ్ చేయాలి అంటే ఎందుకు యూజ్ చేస్తాం అనేది మనకు ఇంపార్టెంట్. సో ఇందాక నేను చెప్పినట్టు ఇదే ఆర్గనైజేషన్ లో ఎంప్లాయీస్ ఉన్నారు, సర్వర్స్ ఉన్నాయి. ఈ ఎంప్లాయీస్ అనేవాళ్ళు సర్వర్ లో యూజువల్ గా ఓకే ఈ ఎంప్లాయీకి ఇక్కడ యాక్సెస్ ఉండొచ్చు, ఓకే ఇదే ఎంప్లాయీకి ఇంకా ఈ పర్టికులర్ లాస్ట్ సర్వర్ మీద యాక్సెస్ ఉండొచ్చు, ఓన్లీ ఈ 2 సర్వర్ మీద ఉండొచ్చు. ఓకే, ఈ ఎంప్లాయీ అన్నాడు, ఈ ఎంప్లాయీకి ఓకే ఫస్ట్ సర్వర్ మీద యాక్సెస్ ఉంటుంది, అండ్ దెన్ ఆఫ్టర్ ప్రతి సర్వర్ మీద కూడా యాక్సెస్ ఉండొచ్చు. ఓకే, అలా ఒక్కొక్కరికి ఒక్క రకంగా ఉంటుంది యాక్సెస్. కొంతమందికి అది ఏ సర్వర్ మీద కూడా యాక్సెస్ లేకుండా అవ్వచ్చు. సో ఇక్కడ మనం ప్రివిలేజ్ అకౌంట్ మేనేజ్మెంట్ అంటే ఈ ఉన్న సర్వర్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే నిన్నటిదాకా ఇది ఉన్నాయో, సైబరాక్ రాగానే ఈ సర్వర్స్ అన్నిటిని సైబరాక్ లో యాడ్ చేస్తాం. అర్థమవుతుందండి? గెటింగ్ మై పాయింట్? ఓకే. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అప్పుడు వరకు జనరల్ గా ఓకే సైబరాక్ రాకముందు వాళ్ళు సర్వర్ లాగిన్ అవ్వాలి అంటే, సర్వర్ అంటే ఏంటి? విండోస్ సర్వర్, యూనిక్స్, లైనక్స్, ఒక డేటాబేస్ సర్వర్స్, మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి. ఏ సర్వర్ లాగిన్ అవ్వాలన్నా వాళ్ళు అప్పుడు దాకా ఏం చేసేవాళ్ళు? సైబరాక్ రాకముందు వాళ్ళ సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది. ఈ 3 డీటెయిల్స్ తీసుకొని ఇప్పుడు విండోస్ సర్వర్ లాగిన్ అవ్వాలంటే MSC అని టైప్ చేస్తారు, ఇక్కడ సర్వర్ నేమ్ ఇచ్చేస్తారు. ఓకేనా, అండ్ దెన్ ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చేస్తారు. ఏ యూజర్ నేమ్ కనెక్ట్ అని కొట్టగానే పాస్వర్డ్ అడుగుతుంది, ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేస్తారు, సర్వర్ లో లాగిన్ అవుతారు. సో ఇక్కడ ఇది జనరల్ గా సైబరాక్ రాకముందు జరిగిన సిచ్యువేషన్. సైబరాక్ వచ్చిన తర్వాత ఇక్కడ లాగిన్ అవ్వడానికి అసలు ఉండదు. ఎందుకు ఉండదు అంటే అసలు సైబరాక్ ఏం చేస్తున్నా మీకు తెలుసుకోవాలి. ఓకే, సైబరాక్ వల్ల బెనిఫిట్ ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు ఓకే ఎందుకు ఉండదు ఏంటని తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైబరాక్ రావడం వలన ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు వాళ్ళ ఆఫీస్ డెస్క్టాప్ లో నుంచి సర్వర్ లాగిన్ అవ్వలేరు.
గెటింగ్ మై పాయింట్? ఎందుకు అవ్వలేదంటే వాళ్ళకి పాస్వర్డ్ తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఆ పాస్వర్డ్ సైబరాక్ ఆటోమేటిక్ గా ఏం చేస్తుందంటే, యాక్చువల్ గా ఇది ఒక సైబరాక్ అని అనుకుంటా, ఇది సైబరాక్. ఈ సర్వర్స్ అన్నిటిని తీసుకొచ్చి సైబరాక్ లో కూర్చోబెట్టాం ఇక్కడ, ఓకేనా? కూర్చోబెట్టడం వల్ల ఇది సైబరాక్ బెనిఫిట్ ఏంటంటే, వన్స్ ఈ సర్వర్స్ అన్నిటిని సైబరాక్ లోకి యాడ్ చేసిన తర్వాత వీటి పాస్వర్డ్స్ ఏదైతే ఉందో పాస్వర్డ్స్ ఆటోమేటిక్ గా సైబరాక్ ఎవ్రీ 30 days అంటే 30 days కు మనం పాలసీ డిఫైన్ చేసి ఎవ్రీ 30 days కి పాస్వర్డ్ రొటేట్ చేయాలి. మనం యాడ్ చేసిన అకౌంట్ యాడింగ్ ఆన్ బోర్డింగ్ ఒకటేనండి, ఓకేనా? నేను ఒక్కోసారి సర్వర్ లో లాగిన్ అవ్వడం అంటాను, ఓకే, అకౌంట్ అంటాను, బోత్ ఆర్ సేమ్, ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఈ సర్వర్ తీసుకొచ్చి సైబరాక్ లో ఆన్బోర్డ్ చేసాము. ఓకే, ఇది బాగానే ఉంది. ఈ పర్టికులర్ సర్వర్ ని ఆన్బోర్డ్ చేస్తాం, సైబరాక్ లో ఆన్బోర్డ్ చేస్తాం. చిన్నగా అదే కంప్యూటర్ ని చిన్నగా నేను చేస్తాను. ఓకే, ఇలా ఆన్బోర్డ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అవి కొన్ని వందల అకౌంట్స్, వందల సర్వర్లు అయి ఉండొచ్చు, వేల సర్వర్లు అయి ఉండొచ్చు, లక్షల సర్వర్లు కూడా మనం సైబరాక్ నుంచి మెయింటైన్ చేయొచ్చు. అంటే జస్ట్ యాడ్ చేయడమే. యాడ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ సర్వర్ ఏవైతే యాడ్ చేసామో వీటన్నిటికి కూడా పాస్వర్డ్ రొటేషన్ చేస్తుంది. సైబరాక్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ పాస్వర్డ్ ఆటోమేటిక్ గా రొటేట్ చేస్తుంది. పాస్వర్డ్ రొటేషన్, ఓకే. సో ప్రస్తుతానికి నువ్వు ఆన్బోర్డ్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ సర్వర్ కి ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైనా ఈ ఒక సర్వర్ మాట్లాడుకుందాం. ఈ సర్వర్ లో లాగిన్ అయ్యేది, ఓకే. సర్వర్ నేమ్ ఏమవుతుందంటే సర్వర్ నేమ్ మాట్లాడుకుంటే ఈ సర్వర్ నేమ్ కానీ ఐపీ అడ్రస్ ఏదన్నా సరిపోతుంది. 10.50 ఓకే 20.30.40 అనేది సర్వర్ ఐపీ అడ్రస్ అనుకోండి. ఈ సర్వర్ లో లాగిన్ అయ్యే యూజర్ నేమ్ మీ పేరు, ఓకే, నా పేరు బాబు, మీ పేరు మహేష్, విష్ణు, ఓకే, మహేంద్ర, ఇలా, ఓకే, శివ, చాలా మంది ఉంటారు. అది కాకుండా సర్వర్ లో లాగిన్ అవ్వడానికి యూజర్ నేమ్స్ ఉంటాయి కొన్ని, లేదా మన యూజర్ నేమ్స్ ఉన్నా సరిపోతుంది. ఎస్, చెప్పండి మహేంద్ర. అడ్మిన్, ఓకే, యూజర్ నేమ్ అనేది అడ్మిన్, ఒక అడ్మిన్ అనేది పెట్టుకుందాం. ఓకే, ఫైన్, అడ్మిన్ కరెక్ట్ ఉంటాడు, అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు. అడ్మిన్ అనేది అడ్మినిస్ట్రేటర్ అనేవాడు డిఫాల్ట్ గా ఉంటాడు, అంటే సర్వర్ క్రియేట్ చేయగానే అందులో ఉంటాడు. సో అడ్మిన్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. యా, ఫైన్. సో దీని తర్వాత ఈ అడ్మిన్ అనే యూజర్ కి ఈ పర్టికులర్ సర్వర్ లో లాగిన్ అవ్వడానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది. సో లెట్స్ సే ఏబిసి, ఓకే, @123, ఓకే, ఫైనల్ గా మళ్ళీ @xyz ఏదో సంథింగ్, ఓకే, ఇది ఒక పాస్వర్డ్ అనుకోండి. ఇది ఒక పాస్వర్డ్. ఈ 3 డీటెయిల్స్ తీసుకొని సైబరాక్ లేకముందు జస్ట్ ఆటోమేటిక్ గా MSTSC అని ఇక్కడ టైప్ చేస్తాడు, ఓకే, లేదంటే రిమోట్ MSTSC కాకపోతే ఇక్కడ రిమోట్ డెస్క్టాప్ అని టైప్ చేస్తాడు, రిమోట్ డెస్క్టాప్ అని ఇలా వచ్చేస్తుంది. ఈ పర్టికులర్ సర్వర్ లో ఈ సర్వర్ నేమ్ ఎక్కడ ఇస్తాడు, ఇది 10.20.30.40 అనేది 10.20.30.40 అనేది ఇచ్చేస్తాడు. ఓకే, దట్స్ జస్ట్ ఎగ్జాంపుల్ అండి, ఐపీ అడ్రస్ ఇవన్నీ. తర్వాత యూజర్ నేమో అడ్మిన్ ఇక్కడ ఇచ్చేస్తాడు. వన్స్ కనెక్ట్ అనే కొట్టంగానే ఈ సర్వర్ ఎగ్జిస్టింగ్ అవుతుందంతా పర్లేదు అనుకుంటే ఇలా వెళ్ళిపోతుంది సెషన్. జస్ట్ పాస్వర్డ్ అవుతుంది, బట్ ఇక్కడ కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే నాది పర్సనల్ ల్యాప్టాప్. అట్ ద సేమ్ టైం ఈ సర్వర్ అడ్రస్ ఎక్కడి నుంచి తీసుకున్నాం కూడా మనకి తెలియదు, ఇది మన నెట్వర్క్ లో లేదు కాబట్టి కనెక్ట్ వెళ్దాం. ఇన్ కేస్ ఆఫీస్ లో అంటే ఆఫీస్ ల్యాప్టాప్ ఆఫీస్ లో ఉన్న సర్వర్ కాబట్టి నెక్స్ట్ ఇమీడియట్ గా పాస్వర్డ్ అడుగుతుంది. ఈ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మనకి మనం సర్వర్ లో లాగిన్ అవుతాం, మన యాక్టివిటీస్ చేసుకుంటాం సర్వర్ లో. క్లియర్? అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఓకే, ఓకే. సో ఇది ఇప్పుడు సైబరాక్ అనేది ఆటోమేటిక్ గా పాస్వర్డ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు వరకు కరెక్ట్ గానే ఉంది. నెక్స్ట్ సైబరాక్ ఆటోమేటిక్ గా ఈ పాస్వర్డ్ ని ఇంకా ఏదో ఒక రకంగా, ఓకే, ఇలా మల్టిపుల్ ఇలా చేసేస్తుందండి. ఓకే, రొటేట్ చేస్తుంది. రొటేట్ చేసిన తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్ ఇది రొటేట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ పాస్వర్డ్ వీళ్ళకి తెలియదు. ఎండ్ యూజర్ ఎవరైతే లాగిన్ అవుతున్నారో సైబరాక్ రొటేట్ చేసి అంటే చేంజ్ చేసిన పాస్వర్డ్ వీళ్ళకి తెలియదు. వీళ్ళకి తెలియనప్పుడు ఇంకా బయట నుంచి ఎలా లాగిన్ అవుతారు? ఇక్కడ పాస్వర్డ్ ఉంటేనే కదా, సర్వర్ నేమ్ ఉంటే తెలుస్తుంది, యూజర్ నేమ్ తెలుస్తుంది. రెండు తెలియడం వల్ల ఉపయోగం లేదు. దీంతో పాటు పాస్వర్డ్ కూడా, ఓకే, కరెక్ట్ పాస్వర్డ్ తెలుసుంటేనే, ఓకేనా, కరెక్ట్ పాస్వర్డ్ తెలుసుంటేనే వాళ్ళు లాగిన్ అవుతారు. లేదంటే
మనకి ఇక్కడ సర్వర్ నేమ్ తెలియకపోయినా మిస్ మ్యాచ్ అయినా లాగిన్ అవ్వలేరు, యూజర్ నేమ్ మిస్ మ్యాచ్ అయినా లాగిన్ అవ్వలేరు, అట్ ద సేమ్ టైం పాస్వర్డ్ మిస్ మ్యాచ్ అయినా లాగిన్ అవ్వలేరు. అవునా? అవును. అదే కదా. సో ఇక్కడ ఈ మూడు తెలియాలి. ఈ మూడిట్లో మనకి రెండు తెలిసిన మూడోది పాస్వర్డ్ తెలియకపోతే మనం లాగిన్ చేయలేము. క్లియర్? సో Clear. అందుకు లాగిన్ అవ్వలేమంటే ఈ పాస్వర్డ్ ఆటోమేటిక్ గా సైబరాక్ అనేది రొటేట్ చేస్తుంది. సో దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే ఎవరు కూడా బయట నుంచి లాగిన్ అవ్వడానికి వాళ్ళ డెస్క్టాప్ లో ఎప్పుడైనా కాంప్రమైజ్ అయినా సరే, అంటే ఏదైనా దాని ఏమంటాం ఎఫెక్ట్ అయినా సరే, దాని ఐ మీన్ లైక్ వైరస్ ఎఫెక్ట్ అయినా సరే, ఏమైనా సరే, ఓకే, మనకి ఎవరు కూడా పాస్వర్డ్ సర్వర్ లో లాగిన్ అవ్వడానికి ఉండదు. ఎందుకంటే ఈ పాస్వర్డ్ జనరేట్ చేసిన తర్వాత ఇది సైబరాక్ లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, ఇది అంటిల్ ఎన్లెస్ ఓకే వాళ్ళు ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఒక సైబరాక్ వెబ్ పేజ్ ఉంటుంది. ఓకే, మన గూగుల్ వెబ్ పేజ్ ఎలా ఉంటుందో, లేదంటే జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈమెయిల్స్ ఇన్బాక్స్ ఈమెయిల్స్ అన్ని ఎలా చెక్ చేస్తామో, ఓకే, ఈమెయిల్ ఇన్బాక్స్ అన్ని ఎలా చెక్ చేస్తామో, మెయిల్స్ అన్ని ఇక్కడ అకౌంట్స్ మనం ఆన్బోర్డ్ చేసిన అకౌంట్స్ కూడా ఉంటాయి, కనపడతాయి. అలాగే ఆన్బోర్డ్ చేసిన అకౌంట్ ఒక పర్టికులర్ యూజర్ కి మనం యాక్సెస్ ఇస్తే ఆ యూజర్ కి మాత్రం కొన్ని వేల అకౌంట్స్ ఉండొచ్చు. వేల అకౌంట్స్ లో మహేందర్ కి 100 ఓన్లీ 10 అకౌంట్స్ మీద మాత్రమే యాక్సెస్ ఉంది. హీ కెన్ సీ ఓన్లీ 10 అకౌంట్స్. ఓకేనా? ఓకే, విష్ణుకి ఒక 20 అకౌంట్స్ మీద ఉంది యాక్సెస్, హీ కెన్ సీ ఓన్లీ 20 అకౌంట్స్. అర్థమవుతుందా? అర్థం. సో వేరే 100 మెంబర్స్ ఉంటే 100 కి ఒకే సర్వర్ మీద యాక్సెస్ ఉండొచ్చు, లేదా వేరే వేరే సర్వర్స్ మీద ఉండొచ్చు. ఓకే, 100